ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 50వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డాడు. స్వాపనస్వ వశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వర. స్వాపన, స్వప్నం యొక్క భావం స్వాపనం. స్వప్నం అనగా కల, స్వాపనం అనగా శయనించుట, నిద్రించుట అని భావం. మెలకువనే జాగ్రత్తావస్థగా చెబుతారు. జాగ్రత్తావస్థలో ఈశ్వర జ్ఞానం ఇంద్రియగతమై శరీరాన్ని నడిపిస్తుంది. మనోసంకల్పం ద్వారా అది సాధ్యమవుతుంది. అనగా మనో చైతన్యం ద్వారా ఇంద్రియములు ప్రవర్తిస్తాయని అర్థం. నిద్రావస్థయే స్వప్నమునకు మూలం. అట్టి నిద్రావస్థయందు ఈశ్వర జ్ఞానం బుద్ధిని ఆశ్రయించి ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడు సంకల్పాలు స్వప్నాలుగా ప్రవర్తిస్తాయి. దానినే కళ అన్నారు. సుషుప్తి యందు ఈశ్వర జ్ఞానం చిత్తంలో మమేకమవుతుంది. దీనితో మనస్సు, శరీరములు చేతనత్వాన్ని మరస్తాయి. అదియే గాఢ నిద్ర. ఈ నిద్రావస్థలో మన శరీరములు గత శ్రమాధిక్యం నుండి వేరై పునరోత్సాహంతో నిండి ఉంటాయి. మరుసటి కార్యకలాపములను చక్కగా నిర్వహించుటకు సంసిద్ధమవుతాయి. అదే కాక పగటి కాలమందు తమ తమ జీవ వ్యాపారములందు ప్రవర్తించుట, రాత్రి కాలమందు భౌతిక జీవన వ్యాపారముల నుండి విశ్రాంతిని పొందటం జీవన లక్షణమని శాస్త్రవచనం. అట్టి విశ్రాంతి రూపమగు నిద్ర ఒక శక్తి స్వరూపమని శ్రీ దుర్గా సప్తశతి కూడా చెప్పింది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్మై 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 నమో నమః. నిద్ర మాయా గుణరూప తామస గుణ ప్రధానం. సర్వజీవులకు ఇది విరామస్థానం. సృష్టిలో ప్రతిదినము నిద్రయందు ఉండుట జీవరాత్రిగాను, ఆ జీవరాత్రియే నిత్య ప్రళయం. కల్పాంతంలో సమస్తం ప్రళయంలో మునిగినప్పుడు అది ఈశ్వర రాత్రిగా చెప్పబడింది. అనగా జీవరాత్రి లేక నిత్య ప్రళయం జీవులకు విరామకాలం. ఈశ్వర రాత్రి అన్నది సర్వకార్య కారణ స్వరూపుడగు ఈశ్వరునికి విరామకాలంగా పేర్కొనబడింది. దీని పరమార్థం ప్రవృత్తి రూపంగా జాగ్రత్తావస్థయందలి సర్వజీవ జీవన క్రమంలో ప్రవర్తించు, అనగా సర్వచరాచరములందు ప్రవర్తించు ఈశ్వర చైతన్యమే నిద్రావస్థ లేక స్వప్నావస్థ. ఇందు నివృత్తి రూపంగా ప్రవర్తిస్తూ విశ్రాంతిదాయకంగా ప్రకాశిస్తోంది. దీనినే శృతులు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని నిర్వచించాయి. తదుపరి నామం స్వవశః. స్వాపనః స్వవశః. తనకు తానే వశమయ్యుండుట స్వవశం. సృష్టిగత చరాచర జీవుల జనన మరణములు, వారి వారి జీవన విధానం, తుదకు శరీరములు కూడా గత కర్మశేషములను అనుసరించి ఏర్పడుట అన్నది కర్మ సిద్ధాంతంగా ఉంది. దీనినే కర్మతో జన్మగా చెప్పబడింది. కర్మ కాలానుబద్ధమైంది. కాలం కర్మ అనుటలో మర్మమిదియే. కాలస్వరూపుడు కర్మ సాక్షియగు పరమాత్మ కాలాతీతుడు, నిష్కర్ముడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వసృష్టిని నియమించువాడు, పాలించువాడును కూడా. ఈశ్వర లక్షణమై సర్వ స్వతంత్రత, సంపూర్ణత, ఏ గుణభావాలకు అందని నిత్య శుద్ధ సత్వరూపుడు, అంతటినీ తన యందుంచుకొని కాపాడు పరమాత్మయే స్వవశః. సమస్త సృష్టి అందంతటా వ్యాపించి సమస్త జీవ వ్యాపారములందు ప్రవర్తిస్తూ ఏ వ్యాపారమందు మమేకం కాక తన నిజ తత్వమునే మారక చరించువాడు పరమాత్మ. సృష్టి పరమాత్మ స్వయం సంకల్పం. ధర్మరక్షణ, శిష్టరక్షణలోని అవతార ఆవిర్భావములందు పరమాత్మ సర్వతంత్రతా లక్షణం సుస్పష్టం. దానికి నిదర్శనంగా గీతాచార్యులు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. దీనిలో తదాత్మానం అను పదం భగవానుని స్వతంత్రతను
నిరూపిస్తోంది. ఈ రీతిగా సర్వమును కాలపాసం చేత బంధించి సర్వమునకు అందక ప్రకాశించు నారాయణుడే స్వవశుడు. తదుపరి నామం వ్యాపి. స్వాపనః స్వవశో వ్యాపి. సర్వత్రా విస్తరించి ప్రవర్తించుచున్న ఈశ్వర జ్ఞానమే లేక ఈశ్వర చైతన్యమూర్తి పరమాత్మయే వ్యాపి. పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని గూర్చి శృతులు తదంతరస్య సర్వస్య సర్వస్యాస్య బాహ్యతః అని ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః అని వివరించాయి. సర్వమునందు సర్వత్రా లోపల వెలుపల అనక సర్వమయమైనది ఈశ్వర చైతన్యం. ఆ ఈశ్వర చైతన్యమూర్తియే పరమాత్మ విష్ణుదేవుడు. ఆకాశంలాగా ఆయన సర్వవ్యాపకుడు. ఈ వ్యాపకత్వాన్ని మరింత వివరణ ద్వారా శృతులు యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అన్నాయి. ఈ సృష్టి యందు చూపునకు అందే ప్రతి అణువునందు వినదగునట్టి ప్రతి వస్తువునందు జగత్తునందు సర్వత్రా వ్యాపించి ప్రకాశించు పరమాత్మే నారాయణుడు. అందుకే ఆయన వ్యాపి. తదుపరి నామం నైకాత్మ. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మ. ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అను శృతివాక్యాన్ని అనుసరించి ఒక్కడైన పరమాత్మ స్వయం సంకల్పం చేత అనేక రూపనామగుణములుగా ప్రకటితమగుటనే నైకాత్మగా కీర్తించబడ్డాడు. నా ఏకాత్మ నైకాత్మ. బహుళముగా ఆవిర్భవించుట దీనికి కారణం. జగత్తును విస్తరించుట, ధర్మరక్షణ, సాధుజన రక్షణ, ఉపాసకులకు ఉపాసనా మార్గం సూచించుటకు దీనినే శృతులు ఉపాసకానాం ధ్యానార్థం బ్రహ్మణో రూపకల్పన అని వివరించాయి. తదుపరి నామం నైక కర్మకృత్. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మ నైక కర్మకృత్. కృత్యం అనగా చేయబడినది, కార్యం. అనేక కార్యములందు చైతన్యంగా ప్రవర్తించు పరమాత్మయే నైక కర్మకృత్. కర్మాఖిలం జగజ్ఞానేన శూన్యం అన్నది శృతివాక్యం. సర్వ చరాచర జగత్తంతయు నానావిధ కర్మల సమాహారం. ఈ రీతిగా కర్మలందు తాదాత్మ్యతాభావంతో నుండున్నది ఈశ్వర చైతన్యమే తప్ప మరి ఇతరం ఏదీ కాదన్నదే జ్ఞానం. ఈ భావాన్ని చక్కగా తెలిసి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయుటయే కర్మయోగం. జగన్నిర్మాణం, నిర్వహణ, దేశ కాలానుసారంగా ప్రకృతి పరమగు అంశాలను ఆవిష్కరించుట, మాయనాధారంగా కార్యకారణ రూపంగా ప్రవర్తించుట, వర్ణాశ్రమ ధర్మములను నియమించుట, వాటిని ఆచరించుటలో గుణదోషములు, వాటి పరమగు పుణ్య పాపములను నిర్దేశించుట అన్నవి పరమాత్మ కృత్యములు. వీటికి తోడు ధర్మరక్షణ, సాధుజన రక్షణ పరమాత్మ చేసే పనులే. అంతెందుకు చీమ చిటుక్కుమన్నను అది పరమాత్మ కృత్యమే. చెడు కర్మలను వివేచించి సత్కర్మలను చేయుటయే నారాయణునకు ప్రీతి. ఈ రీతిగా క్రియాశూన్యుడు నిష్కర్ముడగు పరమాత్మ అనేక క్రియలందు ప్రవర్తించుటయే నైక కర్మకృత్. తదుపరి నామం వత్సరః. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మ నైక కర్మకృత్ వత్సరో. వసతీతి వత్సరః అని నిర్వచనం. సర్వమును తనలో వసింపజేయువాడు, సర్వమునందు ఈశ్వర చైతన్యంగా ఉండి ప్రకాశింపజేయువాడెవరో వాడే వత్సరుడు. సర్వచరాచర జగత్తునందు చైతన్యవంతమయ్యుండు పరమాత్మయే కల్పాంత ప్రళయమందు సమస్తమును తన యందు లీనం చేసుకుని ఏకాత్మగా ప్రకాశిస్తాడు. అట్టి పరమాత్మయే వత్సరుడు. కాలస్వరూపుడు పరమాత్మ. జగత్తునందు కలుగు మార్పులను, పరిణామాలను, వాటి సమయములను గణించున్నది ఏదో దాని పేరు కాలం. కాలః కలయతామహం కాలోదాతాహం విశ్వతోముఖం అని గీతాచార్యుడు కాలభేదమును వివరించాడు. కాలమొకటి గణనకు అందునది, సృష్టి యందు లయం వరకు ఉండునది. జీవులందరికీ సంబంధించిన జీవకాలం జీవులతో పాటు నశించున్నది. క్షయకాలం సృష్టి అంతయు పరమాత్మలో లీనమవుతుంది. అది లయకాలం. ఆ లయకాలంలో కూడా పరమాత్మ ఒక్కడే ఉండుట సత్యం. ఒక్కడైన పరమాత్మ శాశ్వతం. క్షయ అక్షయ కాలముల యందుండు పరమాత్మయే వత్సరుడు. కాల ప్రమాణంలో సార్వత్రికా ప్రమాణం వత్సరం, సంవత్సరం. దాని స్వరూపముగు శ్రీ మహావిష్ణువే వత్సరుడు.
తదుపరి నామం వత్సలః. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో. వాత్సల్యతా భావం వత్సలత్వం, దాని రూపం వత్సలుడు. ప్రేమ, అనురాగం, కరుణ, అనుగ్రహ భావములతో కూడిన నిర్మలమగు మమతయే వాత్సల్యం. బిడ్డపై తల్లికి గల మమకారం, భక్తునిపై భగవంతునికి అనుగ్రహం, దీనులపైన జంతువులపైన చూపు జాలి, దయ, ఈ అనుభవాలే వాత్సల్య భావాలు. ఇవి నిర్మలమైనవి. శ్రీకృష్ణునిపై యశోదమ్మ చూపు అనురాగ ఫలితంగా శ్రీకృష్ణుడు యశోదావత్సలుడయ్యాడు. కుచేలునిపై శ్రీకృష్ణుడు చూపిన ప్రేమయే వాత్సల్యం. ఈ రీతిగా సృష్టిగత జీవులు ఒకరిపై ఒకరు చూపు సద్భావమే వాత్సల్యం. వాత్సల్య సృష్టిగతికి ఆధారం. ప్రేమానురాగాలు, కరుణలకు రూపుడగు పరమాత్మయే వత్సలుడు. తదుపరి నామం వత్సీ. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ. వత్సానాం పాలతాత్ వత్సీ అనుటను అనుసరించి వత్సము అనగా సంతానం. ఆ సంతానమును ప్రేమానురాగములతో ఎవరు పోషించుదరో వారు వత్సీగా కీర్తించబడతారు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త జీవులు పరమాత్మ సంతానం. వారిని వాత్సల్యతాభావంచే పోషించు పరమాత్మయే వత్సీగా కీర్తించబడ్డాడు. కారణం, వాత్సల్యతకు రూపం పరమాత్మ. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు జన్మతః హరిభక్తుడు. హరిభక్తి మానని ప్రహ్లాదుని అనేక విధములుగా హింసిస్తాడు హిరణ్యకశిపుడు. ఆ హింసల నుండి ప్రహ్లాద కుమారుని రక్షించుట యందు శ్రీ మహావిష్ణువు చూపిన వాత్సల్యమే వత్సీగా పరమాత్మను నిలబెట్టింది. తరుపది నామం రత్నగర్భః. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భః. రమతేస్మిన్ మన ఇతి రత్నః అను వివరణను అనుసరించి మనస్సును రంజింపజేయు ఆనందానుభూతియే రత్నంగా చెప్పబడింది. బ్రహ్మానందం పరమసుఖదం అని గురుగీత. ఆనందం, సుఖం అన్నవి మనోభావములు, రూపరహితములు. అనుభవమునకు మాత్రమే అందు సుఖ సాధనం. మానుషానందం మొదలు బ్రహ్మానందం వరకు విస్తరించిన సుఖానంద స్వరూపమే రత్నం. దీనిని రూఢి చేయు శృతివాక్యం ఆనందో బ్రహ్మ సచ్చిదానందం. ఆనందమే పరమాత్మని శక్తి సంపద. ఆ శక్తి తత్వం చేత సర్వచరాచరమును సృజిస్తాడు, నియమిస్తాడు కూడా. రమయితేతి రామః. సర్వభూతములందు చైతన్యమూర్తిగా ఆనందాత్మగా ప్రకాశించు పరమాత్మనే రత్నగర్భుడు. ఇనుము, రాగి, బంగారు, రత్నము మొదలగు ఖనిజములు భూమియందు లభించుట సహజం. అమూల్యమగు వాటిని రత్నంగా పేర్కొనుట పరిపాటి. వీటిని ధరించిన భూమి, సముద్రములు భగవదంశాలు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే హాతారం రత్నధాతయంగా వేదాలు కీర్తించబడ్డ శ్రీ మహావిష్ణువే రత్నగర్భః. తదుపరి నామం ధనేశ్వరః. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. ఈశ్వరుడు అనగా ప్రభు. ధనం లేక సంపదలకు ప్రభు ధనేశ్వరుడు. సమస్త సంపదలకు అధినేత భగవంతుడు. ధైర్యం, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం, సంపూర్ణమగు మహాత్మ్యములు భగవత్ ఐశ్వర్యములు. వీటి సంఘటిత స్వరూపమే భగవంతుడని శాస్త్రవచనం. అంతేగాక సమస్త సంపదాస్వరూపం లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి నాథుడు శ్రీమన్నారాయణుడు, శ్రీపతి. ఆయనే ధనేశ్వరుడు. అశ్నుతే వ్యాప్నోతి సంహంతి వా ఈశ్వరః అనుటచే సర్వత్రా వ్యాపించువాడు, సృష్టిగత అనేకాంశములను అనుసంధానం చేయువాడు ఈశ్వరుడు. సృష్టిగత ధనమును గురించి శ్రీసూక్తం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వచహు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే అన్నది. అగ్నిర్వాయురాది పంచభూతములు, ఇంద్రాది అష్టదిక్పాలక వర్గం, సూర్య చంద్ర తారక సమూహం, బృహస్పత్యాది గురువర్గం, సృష్టిపరమగు సంపత్ వైభవం. వీటిని చక్కగా సంఘటితపరిచే పరమాత్మయే ఈశ్వరుడు. ఆయనే పరమేశ్వరుడు. అనగా సమస్త ఈశ్వరాంశాలను నియమించువాడు, సమస్త ఐశ్వర్యములందు తేజోమూర్తిగా ప్రవర్తించువాడు పరమాత్మ. వాడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ధనేశ్వరుడు. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః.